క్రికెట్ అనేది రూల్స్ అండ్ స్ట్రాటజీ అండ్ టెక్నాలజీతో నిండిన ఆట. ఈ ఆటలో బ్యాటర్ని అవుట్ చేసే విధానాల్లో లెగ్ బిఫోర్ వికెట్ ఒక ముఖ్యమైన రూలు. ఎల్బిడబ్ల్యూ రూల్స్లో ఒక విశేషమైన అంశం ఏమిటంటే బంతి లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయినప్పుడు దానిని ఎల్బిడబ్ల్యూ అవుట్గా పరిగణించారు. సో ఈ రూల్ ఎందుకు ఉంది, దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మెరిలీబోన్ క్రికెట్ క్లబ్ రూల్స్ ప్రకారం ఎల్బిడబ్ల్యూ రూల్ బ్యాటర్ను అవుట్ చేయడానికి కొన్ని షరతులను నిర్దేశిస్తుంది. ఈ రూల్ ప్రకారం బంతి బ్యాటర్ శరీరాన్ని అంటే కాళ్లను తాకినప్పుడు అది స్టంపులను తాకే అవకాశం ఉంటే, మరియు బ్యాట్స్మెన్ బంతిని బ్యాట్తో ఆడే ప్రయత్నం చేయకపోతే లేదా షాట్ ఆడిన బంతి బ్యాట్ను తాకకపోతే అతను అవుట్గా పరిగణించబడతాడు. అయితే ఈ రూలులో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అందులో ఒకటి, బంతి లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయినప్పుడు ఎల్బిడబ్ల్యూ అవుట్గా ఇవ్వకపోవడం. బ్యాట్స్మెన్ ఆడేటప్పుడు అతడికి లెగ్ సైడ్లో బ్లైండ్ స్పాట్ ఉంటుంది. దాంతో అవుట్ సైడ్ లెగ్ స్టంప్ వేసే బంతులను అతడు సరిగ్గా చూడలేడు. అప్పుడు బౌలర్లకే అడ్వాంటేజ్గా మారుతుంది. ఈ రూల్ వెనుక ఉన్న కారణాలు క్రికెట్ ఆటలో న్యాయం, సమతుల్యత మరియు బౌలర్ బ్యాట్స్మెన్ మధ్య సమాన అవకాశాలను కల్పించడంపై ఆధారపడి ఉన్నాయి. మరి ఈ టాపిక్ని 4 పాయింట్స్ రూపంలో డీప్గా తెలుసుకుందాం. మరి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, బ్యాటర్కు న్యాయమైన అవకాశం. క్రికెట్ ఆటలో బౌలర్ బంతిని ఎక్కడ పిచ్ చేసినా బ్యాటర్ను ఎల్బిడబ్ల్యూ అవుట్ చేయగలిగితే బౌలర్లకు అవసరమైన ప్రయోజనం లభిస్తుంది. లెగ్ స్టంప్ వెలుపల పిచ్ చేసిన బంతి సాధారణంగా బ్యాటర్ శరీరానికి దూరంగా ఉంటుంది మరియు దానిని ఆడటం లేదా డిఫెండింగ్ చేయడం చాలా కష్టం. మరి ఇలాంటి బంతిని ఎల్బిడబ్ల్యూ అవుట్గా ఇస్తే బ్యాటర్కు అన్యాయం జరుగుతుంది. సో ఈ రూలు బ్యాటర్కు కనీస రక్షణ అందిస్తుంది. సెకండ్ పాయింట్, బంతి ట్రాజెక్టరీ మరియు స్టంపులు. లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయిన బంతి స్టంపులను తాకే అవకాశం చాలా తక్కువ. బంతి లెగ్ సైడ్లో పిచ్ అయినప్పుడు అది సాధారణంగా బ్యాట్స్మెన్ శరీరాన్ని తాకిన తరువాత లెగ్ స్టంప్కు దూరంగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో బంతి లెగ్ స్టంపులను తాకుతుందని నిర్ధారించడం చాలా కష్టం. అందుకే ఈ రకమైన బంతులను ఎల్బిడబ్ల్యూ రూల్ నుంచి తొలగించారు. థర్డ్ పాయింట్, బౌలర్కు సమతుల్యత. బౌలర్కు అన్ని రకాల బంతులను ఎల్బిడబ్ల్యూ అవుట్ చేసే అవకాశం ఇస్తే వారు లెగ్ సైడ్లో బంతులను ఎక్కువగా వేసే అవకాశం ఉంటుంది. ఇది ఆటలో బౌలింగ్ వైవిధ్యాన్ని తగ్గిస్తుంది అండ్ బ్యాట్స్మెన్కు ఆడటం మరింత కష్టతరం అవుతుంది. సో ఈ రూలు బౌలర్ను ఆఫ్ సైడ్ లేదా స్టంప్ లైన్లో బంతులు వేయడానికి ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఆటలో సమతుల్యత నెలకొంటుంది. ఫోర్త్ పాయింట్, చారిత్రక కారణాలు. ఎల్బిడబ్ల్యూ రూలు 18వ శతాబ్దంలో ప్రవేశపెట్టినప్పుడు బౌలర్లు బ్యాట్స్మెన్ను అవుట్ చేయడానికి లెగ్ సైడ్లో బంతులను ఉపయోగించడం సర్వసాధారణంగా ఉండేది. ఈ పరిస్థితిలో బ్యాటర్కు అన్యాయం జరగకుండా ఉండేందుకు లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయిన బంతులను ఎల్బిడబ్ల్యూ నుంచి మినహాయించారు. సో ఈ రూల్ ఆనాటి నుంచే కొనసాగుతుంది. ఎల్బిడబ్ల్యూ రూలు ఇతర మినహాయింపులు. లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయిన బంతి మినహా ఎల్బిడబ్ల్యూ రూలులో మరికొన్ని షరతులు కూడా ఉన్నాయి. బంతి నోబాల్ అయితే ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇవ్వబడదు. బంతి బ్యాట్స్మెన్ శరీరాన్ని స్టంపుల ఎత్తుకు మించి తాగితే అది అవుట్గా పరిగణించబడదు. బ్యాటర్ బంతిని బ్యాట్తో ఆడే ప్రయత్నం చేసి బంతి బ్యాట్ను తాగితే ఎల్బిడబ్ల్యూ వర్తించదు. డిఆర్ఎస్ ప్రభావం. ఆధునిక క్రికెట్లో డిసిషన్ రివ్యూ సిస్టమ్ రాకతో ఎల్బిడబ్ల్యూ నిర్ణయాలు మరింత ఖచ్చితమైనవిగా మారాయి. బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ ద్వారా బంతి పిచ్ అయిన స్థానం, దాని ట్రాజెక్టరీ మరియు స్టంపులను తాకే అవకాశాన్ని ఖచ్చితంగా నిర్ధారిస్తాయి. లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయిన బంతి డిఆర్ఎస్లో కూడా అవుట్గా ఇవ్వబడదు, ఎందుకంటే ఇది రూలులో స్పష్టంగా నిర్ధారించబడిన మినహాయింపు. కొందరు క్రికెట్ నిపుణులు ఈ రూలు అనవసరమని ఆధునిక టెక్నాలజీతో బంతి స్టంపులను తాకే అవకాశాన్ని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు కాబట్టి మినహాయింపును తొలగించాలని వాదిస్తారు. అయితే ఈ రూలు తొలగిస్తే బౌలర్లకు లెగ్ సైడ్లో ఎక్కువ బంతులు వేసే అవకాశం ఉందని, ఇది ఆటలో బ్యాటింగ్ను మరింత కష్టతరం చేస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయిన బంతిని ఎల్బిడబ్ల్యూ అవుట్గా పరిగణించకపోవడం వెనుక బ్యాటర్కు న్యాయమైన అవకాశం కల్పించడం, ఆటలో సమతుల్యతను నిర్వహించడం మరియు బౌలింగ్ వైవిధ్యాన్ని
ప్రోత్సహించడం వంటి కారణాలు ఉన్నాయి. ఈ రూల్ క్రికెట్ ఆటలో బౌలర్ మరియు బ్యాటర్ మధ్య సమానత్వాన్ని కాపాడుతుంది. ఆధునిక టెక్నాలజీ రాకతో ఈ రూల్పై చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇప్పటికీ క్రికెట్ రూల్స్లో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతుంది. క్రికెట్ అభిమానులకు ఈ రూల్ అర్థం చేసుకోవడం వల్ల ఆటను మరింత ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. ఎల్బిడబ్ల్యూ నిర్ణయాలపై స్పష్టత పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అర్థమైందా రాజా?